పార్కులు ఏర్పాటుకి 8 సంవత్సరాలకు ప్రభుత్వ అనుమతి, 1720 కోట్లతో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు భూములు అందుబాటులో ఉంచడమే లక్ష్యం. రాష్ట్రంలో 8 చోట్ల ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా పరిశ్రమల ఏర్పాటుకి 4196 ఎకరాల భూమి అందుబాటులో రాబోతుంది. ఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1720 కోట్లు వెచ్చించబోతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పారిశ్రామిక పార్కులను ప్రోత్సహించేందుకు వీలుగా ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు, గడువు పొడిగించాలని ఈసీకి సీఈఓ లేక వివరాలు రావడానికి అవకాశం లేని జాబితాలో 39,81,399 ఓటర్లు. ఇది నిన్న దాచేశారు. ఓన్లీ ఒక 20 లక్షలే రావాలన్నారు. తెరా చూస్తే ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చింది 39,81,399 మంది ఓటర్ల వివరాలు రావడానికి అవకాశం లేని జాబితాలు పెట్టారట. వీళ్లలో మృతులు 14,19,644 మంది. మిగతా వాళ్ళు ఎవరు? ఇతర రాష్ట్రాల్లో ఇటిట్లో ఉన్నటువంటి వాళ్ళు 3,69,50,812 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిమిషానికి 48 జననాలు 17